వెల్కమ్ టు 9+ న్యూస్. నేను మీ రాజ్ కుమార్. ది లీడర్ ప్రోగ్రాంకు స్వాగతం. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులుగా ఎన్ రామచంద్రరావు ఏడాది పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా మనతో పాటు రామచంద్రరావు గారు ఉన్నారు. ఈ ఏడాదిలో ఆయన సాధించిన పార్టీ పరంగా అచీవ్మెంట్స్ కావచ్చు, భవిష్యత్తులో ఎలాంటి లక్ష్యాలు ఉన్నాయి, భవిష్యత్తులో తెలంగాణ బీజేపీని ఎలా ముందుకు తీసుకెళ్తారనే దానిపై ఈరోజు మనం మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. మొదటగా మీకు హృదయపూర్వక శుభాకాంక్షలు. 1 year కంప్లీట్ చేసుకున్నందుకు. రైట్. సో మీరు ఈ 1 yearలో పార్టీ పరంగా ఎలాంటి అచీవ్మెంట్స్ సాధించారు? అచీవ్మెంట్స్ అని నేను చెప్పను, బట్ పార్టీలో యాక్టివిటీస్ కూడా చాలా మేము పెంచుకుంటూ పోయినాము. ముందుగా అన్ని జిల్లాల నేను టూర్ చేశాను. జిల్లాల ఒక కార్యకర్తలను కలిశాను. ప్రతిరోజు కార్యకర్తలను కలుస్తూ ఉన్నాను. కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. నరేంద్ర మోదీ గారితో సహా చాలామంది జాతీయ నాయకులు పార్టీ ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా మన నడ్డా గారు వచ్చారు, రాజ్నాథ్ సింగ్ గారు వచ్చారు, నితిన్ నవీన్ గారు 3 రోజులు ఇక్కడ ఉన్నారు. ఒక జాతీయ అధ్యక్షుడు 3 రోజులు ఒక స్టేట్లో ఉంటామంటే అది మామూలు మాట కాదు. సో కాబట్టి దాంతోపాటు ఉద్యమాలు చేసినాం. డీజీపీ ఆఫీస్ ముట్టడి, అసెంబ్లీ ఆఫీస్ ముట్టడి, ఇందిరా పార్క్ దగ్గర మహిళా కార్యక్రమాలు, మహిళా ఆక్రోష్ ర్యాలీ, తర్వాత జిహెచ్ఎంసీ ప్రాబ్లమ్స్ మీద పెద్ద ర్యాలీ, ఓబీసీ ఇష్యూస్ మీద ర్యాలీ. సో ఈ 1 year కూడా ఎక్కడ కూడా ఏ రోజు కూడా ఏదో కార్యక్రమాలు లేదు అని కాదు. ప్రతిరోజు ప్రతి చోట ప్రతి జిల్లాలో కానీ ఎక్కడ కానీ కార్యకర్తలు మా నాయకులు పదే పనిచేస్తూ ప్రజల్లో పోతూ ఉన్నారు, ప్రజల్లో మమేకమైపోతూ ఉన్నారు. సో ఈ 1 yearలో మేము చేసింది ఏంటంటే ప్రజల్లో బీజేపీకి ఒక గుర్తింపు తీసుకురావడం జరిగింది. రైట్. కిషన్ రెడ్డి గారి నుంచి అంటే లాస్ట్ ప్రెసిడెంట్ గారి నుంచి మీరు బాధ్యత తీసుకున్నారు. అప్పుడు మీరు పెట్టుకున్న లక్ష్యాలు అంటే పార్టీ పరంగా కావచ్చు, ప్రజల పరంగా కావచ్చు, ఎలా ముందుకెళ్ళాలని కొన్ని లక్ష్యాలు పెట్టుకొని ఉంటారు. ఒక బ్లూ ప్రింట్, ఒక రోడ్ మ్యాప్. సో దాన్ని ఎంతవరకు మీరు సాధించారు? భవిష్యత్తులో దాన్ని ఎలా ఇంకా వచ్చే ఏడాదికి ఎలా ఉండబోతుంది మీ ప్లాన్? ఒక లక్ష్యం మనందరూ ఏ రాజకీయ పార్టీకైనా లక్ష్యం అనేది అధికారం. బీజేపీ కూడా తెలంగాణలో అధికారం రావాలనేది నా లక్ష్యము, పార్టీ లక్ష్యము, కార్యకర్త లక్ష్యము, నాయకుల లక్ష్యము, అందరి లక్ష్యం ఇది. ఈ అందరి లక్ష్యంలో ఉన్నారు కాబట్టి ఏ పార్టీ అయినా అధికారంలో రావాలంటే ప్రజల ఆదరణ పొందాలి. సో అందుకే ఆ ప్రజల్లో మేము ఈరోజు ప్రజల సమస్య మీద ప్రజల్లో మమేకమై ఈరోజు ప్రజలతో కలిసి మేము పోరాడుతున్నాం. మీరు చూడండి, ఈరోజు ఏ ఇష్యూ అయినా సరే మేము అన్నీ కూడా పబ్లిక్లో పోయి పోరాడుతున్నాం. ఇటు ఏ జిల్లాలో అయినా సరే, ఎక్కడ జిల్లాలో రైతుల సమస్య వచ్చింది, రైతు భరోసా, రైతుల దాకా మా నాయకులందరూ పోయినాం. మేము ఒక ఏదో మాట కాదు, అందరం పోయినాం. మేము విద్యార్థుల భరోసా ఉన్నది. మేము విద్యార్థుల దగ్గరికి మా యువ మోర్చాలు పోతూనే ఉన్నారు. ఇప్పుడు కూడా రైతుల విషయంలో మా కిసాన్ మోర్చా పోతున్నాను. దళితుల విషయంలో కూడా మీకు తెలియదు కానీ దళితుల క్యాంపులు, దళితుల ఒక బస్తీలలో మేము పోతూ ఉన్నాం. సో కాబట్టి ప్రజల్లో మమేకమై ప్రజల సమస్య మీద మేము పోరాడితే ఆ లక్ష్యం చేరుకోవడానికి మా ప్రజల సపోర్ట్ కావాలి. కాబట్టి ఈ ప్రజలతో మేము పోవాల్సిన అవసరం లేదు. నా హయాంలోనే నాకు 2 elections వచ్చినాయి, మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చినాయి, గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ వచ్చినాయి. ఈ 2 electionsలో కూడా గతంతో పోల్చుకుంటే దాదాపు 3 అంతలు మాకు పెరిగినాయి. గతం ముందు మాకు 160 మాకు సర్పంచ్లు ఉంటాయి. ఇప్పుడు నాకు దాదాపు 1000 దాకా సర్పంచ్లు ఉన్నాయి. 1200 దాకా మాకు ఉప సర్పంచ్లు వచ్చినాయి. 10,000 మంది వార్డు మెంబర్స్ గెలిచినాం. 350 మంది వార్డు మెంబర్స్ గెలిచినాం. మేము 3 మున్సిపాలిటీస్ గెలిచినాము, ఒక కార్పొరేషన్ గెలిచినాము. సో కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే ఒక గెలుపుతోని మేము స్టార్ట్ అవుతున్నాం. మంచి వాతావరణం స్టార్ట్ అవుతున్నాం. పార్టీలో చాలా వరకు ప్రచార ప్రసార సాధనాల వలన పార్టీలో డిస్టర్బెన్స్ ఉందని ఏదో బాగా ప్రచారం చేశారు. ఇక వాటన్నిటిని కూడా నెగటివిటీని మనం తగ్గించుకొని మనం పాజిటివ్ మేనర్లో ముందుకు పోతా ఉన్నాం. సో మీరు అన్నారా, ఎస్, ఒక నెగిటివ్ ప్రచారం జరుగుతుందని. నిజంగా బీజేపీకి చాలా స్పేస్ ఉంది అనేది ఒక ప్రచారం, చాలామంది రాజకీయ నిపుణులు కూడా. ఎందుకంటే 2 ఎంపీలతో ప్రారంభమైన ఈ పార్టీ ఈరోజు 3వసారి అధికారంలో రావడానికి చాలా కృషి చేశారు. సో జాతీయ వ్యాప్తంగా ఎలా అంటే తెలంగాణలో ఎందుకో ఈ బండి కొంచెం స్లోగా ఉన్నట్టుగా కొంతమంది అభిప్రాయపడుతున్నారు. సో దీనిపై మీరేమంటారు? బండి ఎప్పుడు స్లో కాలేదు. కాకపోతే ఏంటంటే మాకు కొద్దిగా ప్రజల ఒక ఆదరణ లేట్ అందుతున్నది. ఇప్పుడు ఈరోజు మొత్తం రాష్ట్రంలో ఎవరిని అడిగినా కూడా భారతీయ జనతా పార్టీ ఒక ప్రత్యామ్నాయం ఈ యొక్క రాజకీయాల్లో అన్నారు. మీ గతంలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలో వస్తుందని చెప్పేసేటువంటి ఒక వాతావరణం ఉండే. కాంగ్రెస్ ఆల్మోస్ట్ 3వ స్థానం వెళ్ళిపోయింది. కాంగ్రెస్కు 300లో డిపాజిట్ పోయింది, కాంగ్రెస్కు దుబ్బాకలో డిపాజిట్ పోయింది,
కాంగ్రెస్ ఎమ్మెల్సీలు అన్నీ ఓడిపోయినాయి, బీజేపీ అన్ని ఎమ్మెల్సీలు గెలిచినాయి, వాళ్ళ ఎమ్మెల్సీ మేము గెలిచినాం. ఈ విధంగా మొత్తం రాష్ట్రంలో నా వాతావరణం ఏ విధంగా ఉంటే బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ ఉండే. సరే ఏదో కొన్ని కారణాల వల్ల దాని మీద పోస్ట్మార్టం చేయకుండా మనం ఆలోచిస్తే కాంగ్రెస్ పార్టీ బై ఫ్లూక్లో వచ్చేసింది. అది ఫ్లూక్లో వచ్చింది. నేనేమంటుంటే బిర్యానీ మేము వండినా వాళ్ళు తింటున్నారు. యాక్చువల్లీ కాంగ్రెస్కి బలం లేదు. సరే ఆయన వచ్చేసాడు. ఆ వచ్చేసేటటువంటి నేపథ్యంలో ఇప్పుడు ప్రజలు ఈ కాంగ్రెస్ పార్టీ కూడా చాలా వ్యతిరేకత ఉన్నారు, బాగా వ్యతిరేకంగా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీకి లేచే పరిస్థితి లేదు. వాళ్ళు ఏంటంటే ఉత్తర కుమార పలుకులు అన్నీ ఇటు కేటీఆర్, హరీష్ రావు, ఇక ఏదైనా మీడియాలో వాళ్ళకు ఉన్నాయి, కొన్ని వాళ్ళ మీడియా హౌసెస్ ఉన్నాయి, కొంతమంది మేనేజ్ చేసుకుంటారు యూట్యూబ్లో వాళ్ళని, దాంతోనే ఉన్నది. కానీ పార్టీ కార్యకర్తలు లేరు వాళ్ళకు. ఓ 25 మంది 9 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఇక్కడ హైదరాబాద్ చుట్టుముట్టు. వాళ్ళ ఆ పార్టీలో ఉన్నారా లేదని వాళ్ళకే తెలియదు. సో కాబట్టి ఈరోజు అయోమయ స్థితిలో ఈరోజు టీఆర్ఎస్ ఉంది. ఇది పార్టీ వ్యవహారం కాకుండా వాళ్ళ ఇంట్లోనే కూడా వ్యవహారం అంటుంది కదా. వాళ్ళ బిడ్డనే బయటకు వచ్చి మనం అంతా ప్రచారం చేస్తుంది. ఇప్పుడు ప్రజలను వాళ్ళు నమ్మే పరిస్థితి లేదు, బీఆర్ఎస్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి ఈరోజు బీజేపీ ప్రత్యామ్నాయంగా ఉన్నారు ఇక్కడ. సో ఎన్ని ఉన్నా కూడా ఈరోజు గతంలో జరిగినటువంటి ఒక తప్పిదాలు మాకు అనుభవాలు ఎందుకు రాలేకపోయినాం అని అంటే దానికి కారణం చాలా ఉంటుంది. రెండు బలమైనటువంటి ఒక ఫోర్సెస్ ఉంటే దాన్ని బైపోలరైజేషన్ అంటాం. మూడో ఫోర్స్ని ఎప్పుడు జనం గుర్తించరు. ఇప్పుడు మూడో ఫోర్స్ కాదు, మూడో ఫోర్సు ఇప్పుడు బీఆర్ఎస్ పోయింది, మేము ఉన్న సెకండ్ ఫోర్సు. ఈరోజు తెలంగాణలో అసలు అపోజిషన్ ఎవరా అంటే బీజేపీ. సో కాబట్టి బీజేపీ కాంగ్రెస్ మధ్యన ఇప్పుడు పోటీ వచ్చింది కాబట్టి డెఫినెట్గా తెలంగాణలో ఈసారి బీజేపీ వస్తుంది, నాకు పూర్తి నమ్మకం ఉన్నది. బీఆర్ఎస్ థర్డ్ ప్లేసు, లేకుంటే ఒక గల్లంత అయిపోతుంది. రైట్, మీరు అంటున్నారు ఒకప్పుడు రాష్ట్ర రాజకీయాలు చూస్తే కాంగ్రెస్ ఎక్కువగా రోజులు పరిపాలించింది, తర్వాత టీడీపీ వచ్చింది, కాంగ్రెస్ టీడీపీ ఉండేది, ఆ తర్వాత మధ్యలో టీఆర్ఎస్ వచ్చింది, కాంగ్రెస్ టీఆర్ఎస్ ఉండేది. ఇప్పుడు టీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ పక్కనే పోయి ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది ఫస్ట్ ప్లేస్. మీరు అంటున్నారు మేము సెకండ్ ప్లేస్ అని. మరి ఈ సెకండ్ ప్లేస్ సాధించడానికి లేదా సెకండ్ ప్లేస్ నుంచి ఫస్ట్కి వెళ్ళడం ఇప్పుడు చాలా ముఖ్యం. సో ఈ ఫస్ట్కి వెళ్ళడానికి మీరు డబుల్ ఇంజన్ సర్కార్ అంటున్నారు. సో నిజంగా డబుల్ ఇంజన్ సర్కార్ యొక్క అసలు వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ది డబుల్ ఇంజన్ సర్కార్? మీరు ప్రజలకు దాని ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు? డబుల్ ఇంజన్ సర్కార్ అంటే ఇక్కడ కూడా బీజేపీ ప్రభుత్వం, అక్కడ కూడా బీజేపీ ప్రభుత్వం, ఈ రెండు ప్రభుత్వాలు కలిసే డబుల్ ఇంజన్. మామూలుగా 2 ఇంజన్లు పెడితే ట్రైన్ ఫాస్ట్ నడుస్తుంది, ఎక్కువ దూరం నడుస్తుంది. ఇక్కడ కూడా ఏంటంటే ఇక్కడ బీజేపీ వస్తే అక్కడ బీజేపీ ఉన్నది కాబట్టి అక్కడ ఈ రెండు తేజ్ గతి అన్న మనం ఆ ఒక స్పీడ్ ఎక్కువ పెరుగుతుంది, డెవలప్మెంట్ కార్యక్రమాలు ఎక్కువ జరుగుతాయి. కాబట్టి అటువంటి ఒక నేపథ్యంలో తెలంగాణ నిజంగా డెవలప్ కావాలంటే బీజేపీ వస్తేనే డెవలప్ అవుతుంది అనేది భావన పబ్లిక్లో ఉన్నది. ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే అదే, అక్కడ బీజేపీ ఇక్కడ బీజేపీ, రెండు ప్రభుత్వాలు బీజేపీ అయితే ఈ డబుల్ ఇంజిన్ కింద ఆ స్పీడ్లో పెరుగుతుంది, డెవలప్మెంట్ పెరుగుతుందని చెప్పి అదే. రైట్, మీరు అంటున్న డబుల్ ఇంజన్ సర్కార్ ఏదైతే ఉందో దాన్ని ఒకప్పుడు బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ విమర్శించారు. అంటే బీజేపీ రాష్ట్రంలో అధికారంలో ఉంటేనే మీరు అభివృద్ధి చేస్తారా, వేరే ప్రాంతీయ పార్టీ ఉంటే వేరే పార్టీ ఉంటే చేయరా అనేది వాళ్ళ ఆరోపణ. చేయం, ఎందుకంటే చేయ కాదు, డెవలప్మెంట్ కాదు. ఎందుకు చెప్తాను, బీజేపీ అవినీతి చేయదు, వీళ్ళు అవినీతి చేస్తున్నారు, అందుకు డెవలప్ కాదు. నేను రెండు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మేము కోట్లాది రూపాయలు రాష్ట్రానికి పంపిస్తున్నాం. రాష్ట్రాలకు కోట్లాది రూపాయలు పంపిస్తున్న నేపథ్యంలో ఎన్ని ఇల్లు కట్టారని చెప్పండి. ఫసల్ బీమా యోజన పంపిస్తు ఉన్నది. ఎంతమంది రైతులకు ఫసల్ బీమా చేశారండి? కిసాన్ ఫసల్ బీమా చేయలేదు. ఆయుష్మాన్ భారత్ మేము తీసుకువచ్చినాం, ఇక్కడ ఎందుకు ఇంప్లిమెంట్ కావట్లేదండి? ఈ విధంగా ఎన్నో రకాలైనటువంటి ఒక మా నిధులు, కేంద్రం ఇచ్చే నిధులు 15th ఫైనాన్స్ కమిషన్ ఇప్పుడు మేము 8% ఆఫ్ ది టోటల్ ట్యాక్స్ డ్యూరేషన్ ఇస్తున్నాం. వీళ్ళకు 42% మామూలు ట్యాక్స్ డ్యూరేషన్ కాకుండా 8% లోకల్ బాడీ ఇస్తుంది. లోకల్ బాడీ మన గ్రామీణ ప్రాంతంలో సర్పంచులకు ఎందుకు ఈరోజు ఇవ్వట్లేదండి? గ్రామ సర్పంచ్ ఎందుకు ఇవ్వట్లేదు? ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ వాళ్ళు చేయట్లేదు కాబట్టి మేము చేస్తాం. వాళ్ళు చేయలేదు, దాంతోపాటు అవినీతి చేస్తున్నారు. వాళ్ళు ప్రాజెక్టులు మీద లక్షల కోట్ల రూపాయలు. అదే బీజేపీ వస్తే అవినీతి రహితమైన పాలన ఉంటుంది. అదే బీజేపీ ఉంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పథకాలని కూడా రాష్ట్ర ప్రజలకు చేరుతుంది. ఈరోజు చేరట్లేదు.
రైట్. ఇప్పుడు మీరు అంటున్న ఏదైతే స్ట్రక్చర్ ఉందో కేంద్రంలో ఉన్న పార్టీ రాష్ట్రంలో కూడా ఉంటే డెవలప్మెంట్ గ్రోత్ ఫాస్ట్గా ఉంటుంది. కానీ ఇది మన పార్టీ అంటే బీజేపీ పార్టీ నేతల వరకే ఉంది, కానీ నిజంగా ఒక ఓటర్ మైండ్లో ఎందుకు పెట్టలేకపోతున్నారు? దీంట్లో వైఫల్యం చెందారనేది ఒక టాక్. వైఫల్యం చెందని కారణం కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు మీడియా ఉన్నది, మీడియా మా చూపెట్టరు. మీడియా కూడా పార్టీలకు అతిథులు కాదు కదా, అవి కూడా పార్టీలకే వాళ్ళు. మీకు కూడా మంచి స్పేసే వస్తుంది బీజేపీ. ఇప్పుడు వస్తున్నది మాకు నేనంటే మీడియా ఈ మీడియా ఆ మీడియా అనట్లేదు. టోటల్ ఓవరాల్ మీడియా. నేను ఏదో ఒక మీడియా హౌస్ని క్రిటిసైజ్ చేయట్లేదు. దానికి కారణాలు ఉన్నాయండి అది అంటున్నాను. దానికి కారణం ఏంటంటే మా బీజేపీ ఒక మీడియా అనేది లేదు. మేము మా పని తీరు మీదనే మాకు ప్రజలే మీ మీడియా అంటారు. ప్రజలే మా మీడియా, మేము యూట్యూబ్లో మెయింటైన్ చేయము. ఈరోజు ఎవరు చెప్తా ఉండే కొన్ని పార్టీలు 200 యూట్యూబ్లకు పోషిస్తారంట, చెప్తున్నాను నేను. కొన్ని పార్టీలు ఇంకొంత పోషిస్తారు, కొంత పార్టీలు సోషల్ మీడియా మీదనే మొత్తం ఖర్చు పెడతారు. ప్రజల్లో పోరు ఓన్లీ సోషల్ మీడియానే. కాక్రోచ్ పార్టీలన్నీ కాక్రోచ్ ఏమైంది ఇప్పుడు మొత్తం పోయాయి, ఇవి అట్లే పోతాయి. అయితే ఇది పోవడానికి పోలేకపోతున్న కారణం ఏంటంటే ఈ బిగ్ పార్టీస్ గవర్నమెంట్లో ఉండే బిగ్ మీడియా హౌజెస్ని అది ప్రజల దాకా కమ్యూనికేట్ చేయట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు చాలా మంచి కార్యక్రమం ఒకటి జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం నుంచి. ఆ కార్యక్రమం ఈరోజు 5 kgs ఆఫ్ రైస్ ప్రధానమంత్రి గరీబ్ కిసాన్ యోజన ఉంది. మరి గరీబ్ కళ్యాణ్ యోజన, దీనిలో 5 kilos బియ్యం ఉచితంగా ఇస్తున్నాం. మొన్నటి వరకు ప్రజలకి తెలవలే, కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు తెలుస్తుంది అందరికీ. టైం పట్టింది వాళ్ళకు. ఎందుకు టైం పట్టిందంటే వీళ్ళందరూ ఏంటంటే మీడియా ముందు పబ్లిక్ ముందు అబద్ధాలు ఆడటం. కేసీఆర్ కానీ రేవంత్ రెడ్డి కానీ అబద్ధాలు ఆడి మాకు కేంద్రం ఏం చేయట్లేదు. మీకు చెప్తున్నా ఇప్పుడు కేంద్రం ఏం చేస్తున్నది. 13 లక్షల కోట్ల రూపాయలు ఇప్పటికి ఇచ్చాం. మొన్న ప్రధానమంత్రి గారు వచ్చారు, జాతీయ రహదారులు ఇనాగ్రేట్ చేశారు. ఇప్పుడు మీరు మీ ఊరికి పోయినా ఎక్కడ పోయినా జాతీయ రహదారులతోని మనకు టైం సేవ్ అవుతున్నది, మనకు పెట్రోల్ సేవ్ అవుతున్నది, మనకు బిజినెస్ పెరుగుతున్నాయి. మనకు మొన్న లాస్ట్ టైం ఏమైంది, మన కేసీఆర్ ఉన్నప్పుడు మేము వచ్చినందుకు ల్యాండ్ రేట్ పెరిగింది అన్నాడు. అది ల్యాండ్ రేట్ వాళ్ళు వచ్చినందుకు కాదు, నేషనల్ హైవేస్ వచ్చినందుకు పక్కన ల్యాండ్ రేట్ పెరిగినాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎగ్జాక్ట్లీ నేషనల్ హైవేస్ వచ్చినందుకు. ఇప్పుడు హైదరాబాద్ నుంచి సంగారెడ్డి నుంచి పిట్లం రోడ్ ఒకటి ఉంది, సంగారెడ్డి ముందు నుంచి. నేను మొన్న పోయినప్పుడు వాళ్ళు నాకు చెప్తా ఉండే, సార్ ఈ రోడ్ రాకముందు ఇక్కడ 1 లక్ష రూపాయల ఎకరం కూడా కొనేటోళ్ళు లేడు సార్, ఈరోజు ₹1 కోటి కూడా లక్ష అమ్మేటోళ్ళు లేడు అంటున్నాడు, కొంటా అంటారు. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఇదే బీజేపీ ఎందుకు ప్రజల్లోకి తీసుకెళ్ళలేకపోతుంది ఎక్కువగా? ఎక్కడో ఇప్పుడు తీసుకుపోయే అన్నట్టుగా బీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళ వాయిస్ ఓకే ఉంది, డామినేట్ చేస్తున్నారు. మీరు అన్నట్టుగా అబద్ధాలు ఉండొచ్చు, అది ప్రజలు చేస్తారు. కానీ మీరు కూడా సో అలా అందుకే ఇప్పుడు ఆ ప్రచారమే మేము ప్రజల్లాగా తీసుకుపోవటానికి మా నాయకుల ద్వారా కూడా చెప్పిస్తున్నాం. మొన్న నడ్డా గారు కూడా చాలా విషయాలు చెప్పారు, ఇంటలెక్చువల్స్ కూడా చెప్తున్నాం. మేము దీని మీద అన్ని రకాలైన ప్రయత్నం చేస్తున్నాం. తప్పకుండా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పథకాలు రాష్ట్ర ప్రజలకు అర్థమైతే నేను రాసిస్తాను మీకు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఈ యొక్క రాష్ట్రంలో ఉండదు, అంత స్ట్రాంగ్గా బీజేపీ ఉంటుంది. సార్ ఇంకొక విషయం, ఈ మధ్యలో నితిన్ నవీన్ గారికి వచ్చారు, చాలామంది జాతీయ నేతలు వస్తున్నారు, తెలంగాణ మీద ఫోకస్ పెట్టారు, మంచిది చాలా. సో దాని తగ్గట్టుగా ఒకటి ఆపరేషన్ ఆకర్ష్, అంటే ఇతర పార్టీలో ఉన్న అసంతృప్తిగా ఉన్న వాళ్ళు, ప్రాధాన్యత లేని వారిని బీజేపీలోకి తీసుకోవాలనేది ఒక టాక్ నడుస్తూ ఉంది. సో దీనిపై అది మీరు ఆపరేషన్ ఆకర్ష్ చేస్తే ఇక్కడ వికర్షణ అవుతుంది అనేది ఒక టాక్. అంటే ఆల్రెడీ పాత వాళ్ళకు కొత్త వాళ్ళకు, ఇది బీ పార్టీలోనే కాదు వేరే పార్టీలో కూడా ఉండొచ్చు, ఉంటాయి కూడా కామన్గా. కానీ ఇక్కడ కూడా కొన్ని బీజేపీలో అవి ఉండవు, కానీ ఈ మధ్యలో కొన్ని బయటపడ్డాయి. మనం ఈటెల రాజేందర్ మీద పోస్టర్లు వేయడం రకరకాలు. సో దీన్ని అధిగమించి మీరు ఎలా కొత్త వాళ్ళను ఈ పార్టీలోకి ఆకర్షించే ప్లాన్ చేస్తున్నారు? ఏ పార్టీ అయినా కొత్త నీరు వస్తేనే పెరుగుతుంది. అది మనం పెట్టుకోవాలి. నేను కూడా పాతం కావచ్చు, కానీ పాత నాతోనే కాదు కదా, ఒక 10 మంది కొత్త వాళ్ళు కలిసి పాత వాళ్ళు కలిసి ఈ యొక్క ముందుకు పోతుంది బండి, లేకుండా పోదు. మేము కొత్త వాళ్ళని తప్పకుండా ఆలోచన. కానీ ఆ పార్టీలో అసంతృప్తిగా మా పార్టీ రాని చెప్పట్లేము. మేము మా పార్టీ మీద నమ్మకం, మా పార్టీ సిద్ధాంతం మీద నమ్మకం ఉంటే రాని అంటున్నాం. మేము మీ పార్టీని మీరు వదిలి మీకు అక్కడ లేదు స్థానం ఇక్కడ రాని అనట్లేదు. మేము ఇక్కడ
ఇది మీ చెప్పేది. ఇది ఆకర్ష్ అనేది వాళ్ళని గుంజుకోవడం కాదు. మా పార్టీ నాయకత్వం మీద, మా పార్టీ సిద్ధాంతం మీద, మా పార్టీ యొక్క విధానాల మీద మీరు నమ్మకం ఉంటే రాండి, మీరు రమ్మంటున్నాం, వస్తున్నారు, చాలామంది కాంటాక్ట్లు ఉన్నారు. రెండోది ఇక్కడ పాత కొత్త అనేది, నేను ఫస్ట్ ప్రెసిడెంట్ ఒక మాట చెప్పిన, ఒక ఇంట్లో ఒక పిల్లగాడు పుట్టగానే, బాబు కానీ పాప పుట్టగానే, పుట్టినప్పటి నుంచే ఆ కుటుంబ సభ్యులు అవుతారు. వాళ్ళు పెద్దగైనా కుటుంబ సభ్యులు గారు, అప్పటి నుంచే అవుతారు. మా పార్టీలో కూడా ఏ రోజు నుంచి చేరుతారో ఆ రోజు నుంచి వాళ్ళు బీజేపీ కుటుంబ సభ్యులు వాళ్ళు. సో కాబట్టి పాత కొత్త అనేది మా పార్టీలో ఉండదు, ఉండకూడదు. ఏదైనా వస్తున్నది ఈ మధ్య అట్లా అంటే వ్యక్తిగతమైనటువంటి కొంత మిస్అండర్స్టాండింగ్స్ వల్ల అది కూడా తొలగించే ప్రయత్నం. అంటే ప్రియారిటీ విషయంలో, పోస్టుల విషయంలో పాత కొత్త వాళ్ళని పెద్దగా పట్టించుకోవట్లేదు. అంటే నాట్ ఓన్లీ మీరు అధ్యక్షుడు ఉన్నప్పుడు కాదు, తెలంగాణ బీజేపీ మీద అదొక ఉంది, ఒక డాట్ ఉంది. అది మేము బ్యాలెన్స్ చేసినప్పుడు అటువంటి ఇప్పుడు పార్టీలో 40 లక్షల మంది సభ్యులు ఉన్నారు. 40 లక్షల సభ్యులకు పార్టీలో అందరినీ మేము అకామిడేట్ చేయలేము. పార్టీలో ఉంటే 20 పోస్టులు, ఈ 40 లక్షల మందిని ఇవ్వలేం కదా. డెఫినెట్గా అది ఎప్పటికీ ఎవరు కూడా ఎవరిని సాటిస్ఫై చేయలేరు. ఎందుకంటే లిమిటెడ్ పోస్టులు ఉంటాయి కాబట్టి మా పార్టీలో. కాంగ్రెస్ పార్టీలో అలాగనే 50 మంది జనరల్ సెక్రటరీలు, 100 మంది వైస్ ప్రెసిడెంట్లు, 100 మంది అట్లా మా దగ్గర లేదు. మా దగ్గర 7 అంటే 7 వైస్ ప్రెసిడెంట్లు, ఒక్కడు కూడా ఎక్కువ నేను వేయడానికి వీల్లేదు. రైట్. సో ఇక కాంగ్రెస్ విషయానికి వస్తాం. అధికార పార్టీ, మీరు కేంద్రంలో అధికారున్నారు, ఇక్కడ ఒక ప్రతిపక్షంలో ఒక పార్ట్ పోషిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి తరచుగా బీజేపీ మీద ఆరోపణలు చేస్తున్నాడు. ఇటీవల మనం చూసాం కిషన్ రెడ్డి గారిపై ఆరోపణలు, ఆ తర్వాత ఢిల్లీకి వెళ్ళారు, ఒక మెట్రో ప్రాజెక్టు మీద మంత్రులను కల్పించారు. కానీ అయినా మళ్ళీ ఆరోపణలు, అంటే రాష్ట్ర బీజేపీ సహకరించట్లేదు, పైగా అడ్డుకుంటున్నారు, కొన్ని పనులను పుల్లేస్తున్నారు అనేది రేవంత్ రెడ్డి ఆరోపణ. నిజమా ఇది? మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆరోపణలు, అది ఎప్పుడు ఆరోపణే, వాస్తవం కాదు. ఇంతకుముందు కేసీఆర్ కూడా ఇది ఆరోపణలు చేశాడు, ప్రజలు పంపించారు ఇంటికి. ఇప్పుడు ఈయన కూడా పంపించే టైం వచ్చేసింది. ప్రజలకు అన్నీ తెలుసు. ఇప్పుడు వాళ్ళు ఆర్టీఏ వేసుకుని తెలుస్తుంది కదా. మేము ఏ ప్రాజెక్ట్ని ఆపలే, మెట్రో ఇచ్చింది మేమే. మీరు ఎల్ఎన్టీతో మీరు వదులుకుని ఉంటే ఆ ఎల్ఎన్టీ డబ్బులు ఇచ్చింది మళ్ళీ మేమే. సెకండ్ ఫేజ్కి రావాల్సిన డబ్బులు కూడా మేమే ఇస్తాం. కానీ ఆ ఇవ్వటానికి కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి, అడుక్కోవడానికి కూడా ఇది ఒక పద్ధతి ఉంటుంది. అయ్యా అమ్మ అప్ప అట్లా కాదు. ఇది ప్రొసీజర్ ఏంటంటే అప్లికేషన్ పెట్టుకోవాలి. అది గత ప్రభుత్వం అట్నే పెట్టరు, మాకు అది ఇదేని అంటారు. ఇది ఓఎన్ఎం ఉంటుంది ఫస్ట్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్. కేంద్ర ప్రభుత్వం వీళ్ళు ఏమన్నారంటే ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ మీరు ముందు చేసిన తర్వాత మీరు లోన్ క్లియర్ చేసి ఈఎంఐస్ కట్టుకోండి, అప్పటి వరకు మీకు లేకుండా ప్రాబ్లం అవుతుంది ఫ్యూచర్లో అని చెప్పారు. లేదు మేము ముందు అప్పులు కట్టుకుంటాం, మేము తర్వాత ఓఎన్ఎం లేనిది మేము ఇవ్వము, ఓఎన్ఎం కంపల్సరీ ఉండాలి అనేది ఒక టెక్నికల్ పాయింట్ మీద రైల్వేస్కు, అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్కి, స్టేట్ గవర్నమెంట్ మధ్యన చర్చలు జరుగుతున్నాయి. దానికి రిపోర్ట్ వీళ్ళు పెట్టలేదు. నేను దానికి ఒక ప్రూఫ్గా ఏమంటున్నా అంటే, రేవంత్ రెడ్డి గారే వాళ్ళ అధికారులతో పిలిచి తిట్టి మీకు ఎట్లా అప్లై చేయడం కూడా రాదా అని చెప్పిండు ఆయన. పేపర్లో వచ్చింది, అన్నింటిలో వచ్చినాయి. సో దాన్ని బట్టి అర్థమైంది, సరైనటువంటి ఒక పర్సువేషన్ స్టేట్ గవర్నమెంట్ లేదు. నీ పర్సువేషన్ అంటే అక్కడ పోయి కూర్చొని చెప్పడం కాదు, అంటే దాన్ని అప్లికేషన్ పెట్టడం, దాన్ని చేయడం. ఇప్పుడు దానికే ఏమైంది, ఇప్పుడు వీళ్ళకి తెలియక ఏదో బ్యాంకుకు ఇచ్చిన వాళ్ళు కన్సల్టెన్సీగా, ఇప్పుడు ఏమైంది, స్టేట్ బ్యాంక్ ఇచ్చారు, ఎస్బీఐ వాళ్ళకి ఇచ్చారు. అప్పుడు ఎందుకు ఆ బ్యాంక్ వాళ్ళకి ఇచ్చారు, ఇప్పుడు ఎందుకు ఈ బ్యాంక్ ఇచ్చారు? కొద్దిగా ప్రజలు కూడా ఆలోచిస్తారు. ఇక్కడ మొత్తం స్టేట్ గవర్నమెంట్ తప్పిదం వల్లనే ఇక్కడ చాలా ప్రాజెక్టులు ఆగిపోయినాయి, చాలా పథకాలు ఆగిపోయినాయి. నేను చెప్తా ఉన్నాను. మెట్రో కానీ ఏ విషయం కానీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మూసీ రిజర్వేషన్, మూసీకు మేము ప్రక్షాళన చేయాలని మేము అడుగుతున్నాం. దానికి అన్ని రకాలుగా మేము సహకారం కూడా చేస్తాను. కానీ గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ మేము వ్యతిరేకిస్తున్నాం. గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ ఎందుకు వ్యతిరేకిస్తున్నాం? దాని పక్కన కొన్ని ప్రైవేట్ హౌసెస్ ఉన్నాయి, పాపం చాలామంది మిడిల్ క్లాస్ వాళ్ళు వెళ్ళిపోతే డిస్ప్లేస్ అవుతారు. వాళ్ళని నువ్వు రిహాబిలిటేట్ చేయక ముందు నువ్వు చేసే కష్టం అవుతాను. దాని విషయంలో వీళ్ళు ఒక 80 ఎకరాలు ల్యాండ్ డిఫెన్స్ని అడిగారు. అంటే ఆ ఇళ్ళ కోసం, ఆ ఇల్లు ప్రైవేట్ హౌసెస్ డిఫెన్స్ కోసం ఎందుకు అడిగారంటే, ఆ మూసీ పరివాహక ప్రాంతంలో కొంత డిఫెన్స్ ల్యాండ్స్ ఉన్నాయి అటు ఇటు. మరి మేము ఇచ్చినాం కదా. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇప్పుడు రాజీవ్ గాంధీ సిద్దిపేట బోయ్ రోడ్డు ఎలివేటెడ్ కారిడార్ కడుతున్నారు, దానికి ల్యాండ్ కాను మేము ఇచ్చినాం కదా. అక్కడ
మేము ఎక్కడ ఆపుతున్నాం? ఏది ఆపట్లేదు మేము ఆపాల్సిన అవసరం కూడా మాకు లేదు. తెలంగాణ ప్రజలు కానీ, తమిళనాడు ప్రజలు కానీ, ఆంధ్రప్రదేశ్ అందరూ మాకంతా ఒకటే ఆ ఉంటుంది. స్థాయిలో దుష్ప్రచారం జరుగుతుంది, దాన్ని మీరు ఎగ్జాక్ట్లీ దానికి తిప్పి కొడతాం. ఇప్పుడు సమయం వచ్చింది, అన్ని బండారం బయట పెడతాం, ఒక్కొక్క చిట్టాలని బయట పెడతాం. మొన్న నడ్డా గారు వచ్చారు. నడ్డా గారు స్పష్టంగా ఒక ఆరోపణలు చేశారు, విమర్శలు చేశారు. ఇక్కడ గతంలో బీఆర్ఎస్ కాళేశ్వరాన్ని ఏటీఎంగా వాడుకుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా, రేవంత్ రెడ్డి సర్కారు కూడా ఒక ఏటీఎం లాగా ప్రాజెక్టులను వాడుకుంటుంది అనేది ఒక కామెంట్ చేశారు. సో బీఆర్ఎస్ దాని మీద ఒక కౌంటర్ ఇస్తూ, మరి బీజేపీ సెంట్రల్లో ఉంది కదా, అవినీతి మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? అబ్బా, బీఆర్ఎస్ కూడా అడుగుతుంది ఆ మాట. అవినీతి అది నవ్వాలా ఏడాది అర్థం కాదు. బీఆర్ఎస్ కూడా అవినీతి మీద చర్య తీసుకోండి. ఇక మనం ఇక ఉల్టా చోరు కోతువాలుగా నాటేదని ఉంది ఇది. ఇప్పుడు ఒకటండి, నడ్డా గారు స్పష్టంగా ఏమన్నారంటే, తెలంగాణ హ్యాస్ బికమ్ ఏటీఎం ఫర్ కాంగ్రెస్కి ఏటీఎం అయింది తెలంగాణ. కర్ణాటక కూడా ఏటీఎమే. ఇప్పుడు పెద్ద ఏటీఎం తెలంగాణ. వీళ్ళు ఏం చేస్తారంటే, ప్రతి నెల రేవంత్ రెడ్డి అన్నాడు కదా, నేను అవసరమైతే 1000 కోట్లు పోయి ఇస్తా పార్టీకి అన్నాడు కదా, మరి ఎట్లా ఇస్తాడు? ఇది ఏటీఎం కాబట్టి ఇస్తాడు కదా, ఆ విషయం అన్నాడు. తర్వాత చర్య అన్నారు అనుకోండి. చర్య అనేది లా అండ్ ఆర్డర్ ఎప్పుడైనా సరే ఇవన్నీ స్టేట్ గవర్నమెంట్ సబ్జెక్ట్. అది సెంటర్కి సంబంధం లేదు. మీరే జియో తీసుకొచ్చిను, సెంటర్ రావడానికి వీలు లేదు, సిబిఐ రావడానికి వీలు లేదని. బీఆర్ఎస్ తీసుకొచ్చింది. స్టేట్లోకి అడుగు పెట్టాలంటే మరి ఎట్లా మాట్లాడుతున్నా నాకు అర్థం కాదు. 2 పాయింట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఇంటర్ఫేర్ అవుతానే, సిబిఐ కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వెస్టిగేట్ వస్తాయి. ఒక ఈడీకి అది లేదు, ఈడీ ఎక్కడైనా పోవచ్చు. ఎందుకనంటే ఓ జియో తీసుకొచ్చింది వీళ్ళు. ఆ జియో నెంబర్ నాకు గుర్తు. ఆ జియో ద్వారా సిబిఐ ఇక్కడ రావడానికి వీలు లేదని చెప్పింది. అప్పుడు అక్కడ కూడా అట్లే పెట్టింది, పెట్టి మళ్ళీ తీసేసారు. ఇక్కడ ఏంటంటే ఐదర్ గవర్నమెంట్ షుడ్ సోమోటో చెప్పాలి, ఎస్ మీరు రాండి అని, వెల్కమ్, లేకుంటే కోర్టు చెప్పాలి, కోర్ట్ డైరెక్షన్ అనా. సో అది బీఆర్ఎస్ తెలుసు, అది మరి ఎట్లా మాట్లాడతారు ఇది నాకు అర్థం కాదు. సో అందుకని బీఆర్ఎస్లో ఇటువంటి మాటలు మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి తలకాయ యూజ్ చేసి మాట్లాడాలి. 6 హామీలు, వాగ్దానాలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. మీరేమంటారు? 6 వాగ్దానాల్లో మరి కాంగ్రెస్ పార్టీ ఏది సక్సెస్ కాలేదు కదా. ఒక బస్సు ఫ్రీ రైడ్ మాత్రం, అది కూడా డొక్కు బస్సులు పెట్టినాడు నాకు చెప్తున్నాను. మొన్న ఆ బస్సులో కూర్చుంటే బస్సు ఎక్కడ ఆగిపోతుంది, ఆడవాళ్ళందరూ భయపడి ఎక్కట్లేదు బస్సులే. అదొక్కడి తప్ప ఏది చేయలే. ఏది మరి ఈ వైఫల్యాల మీద మీరు బీజేపీ ఏం చేయబోతున్నారు? పోరాడుతున్నాం, ఇంకా పోరాడతాం తప్పకుండా. మేము చెప్పినాం కదా, పోరాటాలు ప్రజల్లో మమేకమే పోరాడతాం. బీజేపీ కార్యకర్త పోరాడతారు వేరే మాట, కానీ బీజేపీ కార్యకర్త ప్రజల్లో తీసుకుని పోరాడతాం. అందుకే ఒక సమయం పడితే డెఫినెట్గా ఒక ఉద్యమం ఈరోజు తెలంగాణలో రాబోతుంది ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా. రైట్. తర్వాత బీఆర్ఎస్ విషయానికి వస్తే, ఈ మధ్యలో కాళేశ్వరం ప్రాజెక్టు పెద్ద హాట్ టాపిక్గా మారింది లాస్ట్ 15 డేస్ నుంచి. కాంగ్రెస్ ఏమో ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అంటుంది, బీఆర్ఎస్ ఏమో రైతుల యొక్క ఆకాంక్షలు, అవసరాలు, వర్షాలు లేవు, ఆ కన్నెపల్లి పంపు ఆన్ చేయమంటుంది. సో బీజేపీ ఎలా ఉంది స్టాండ్? ఇంతవరకు చెప్పారు, కానీ ఆ స్టాండ్ క్లారిటీగా బీఆర్ఎస్ అంత క్లారిటీగా, కాంగ్రెస్ అంత క్లారిటీగా ఉందా? మీరేమంటారు? అంటే క్లారిటీ వాళ్ళకే లేదు ఫస్ట్ థింగ్. ఎందుకంటే ఇప్పుడు ఎల్లంపల్లి, మేడిగడ్డ, సుందాల, ఇప్పుడు కన్నెపల్లి మేడిగడ్డ కింద ఉన్నట్టు రిజర్వాయర్ అది. ఇప్పుడు రైతులకు నీళ్ళు రావాలా లేదా? రావాలి. ఎన్డీఎస్ఏ కొన్ని రికమెండేషన్ చేసింది, బ్యారేజ్ రిపేర్ చేయమని చెప్పి. వీళ్ళు చేయలే. 2.5 years అయిపోయింది. ఈ ఎలక్షన్స్ టైంలో లాస్ట్ టైం 2023లో ఇప్పుడు అది ఇచ్చింది. ఇంతవరకు మనం ఎందుకు చేయలేదు, రిపేర్ చేయలేదు? ఇప్పుడు నువ్వు ఎన్డీఎస్ఏ చెప్తున్నావు, ఎందుకు చేయలేదు? తర్వాత వీళ్ళు కూడా ఆ రోజు ప్రాజెక్టు, ఇప్పుడు చెప్తున్నాను, ప్రాజెక్టుకు భారతీయ జనతా పార్టీ ఎప్పుడు వ్యతిరేకం కాదు. ప్రాజెక్టులో జరిగినటువంటి అవినీతికి మేము వ్యతిరేకం. కాబట్టి ప్రాజెక్టులో జరిగిన అవినీతి గురించి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం మాట్లాడలేదు. ఆ బ్యారేజెస్కు రిపేర్ చేయమని చెప్పి ఎన్డీఎస్ఏ కొన్ని సూచనలు ఇచ్చినాయి. ఎన్డీఎస్ఏ ఏం రిపోర్ట్ ఇచ్చింది, ఏం ఉన్నది, దాని మీద పీసీ కోర్సు ముందు ఏమైనాయి, ఆ రిపోర్ట్ నువ్వు బయట పెట్టు, ముందు పబ్లిక్లో పెట్టు, అప్పుడు మేము చెప్తాం ఏ దిగువాలని చెప్పి. తర్వాత ఇప్పుడు ఈ ప్రాజెక్టు కట్టారు 1,30,000 కోట్లు, 1,00,000 కోట్లు ఏదో అయింది, మొత్తంగా ఉన్నది. కానీ ఇప్పుడు దీనికి వాళ్ళు ఏం చేస్తారు, ఈ ప్రాజెక్ట్ మొత్తానికి ఇంత ఖర్చు పెట్టిన ప్రజాధనం ఖర్చు పెట్టారు కదా. అంటే ఇక నువ్వు దాన్ని, అది బ్యారేజీని కూలిపోతే మొత్తం మునిగిపోతాయి అక్కడ అన్నీ. ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్ తీసుకొచ్చి మళ్ళీ దాంట్లో ఎల్లంపల్లి పెట్టుకుని ప్రాణహిత ఎల్లంపల్లి చేవళ్ళ ప్రాజెక్ట్ మళ్ళీ పునః
అంటే ఈయన కాళేశ్వరం తిన్నాడు, ఇప్పుడు మాకేం లేదు, ఇప్పుడు ఇంటి తిందామని చెప్పి ఈ ప్రాజెక్ట్ తీసుకొస్తాం. అప్పుడు మేము వైఎస్ ఉన్నప్పుడు ఇది స్టార్ట్ ఇప్పుడు ఇది క్లారిటీతో మనకు ఉన్నది. రెండోది నువ్వు ఎక్కడ రిజర్వేయర్లు ఓపెన్ చేస్తావా లేదా, పంపు చేస్తావా లేదా, అక్కడ కాదు మా క్వశ్చన్. దాని మీద చాలా డ్యామ్స్ ఉన్నాయి. పైన ఎల్ఎండి ఉన్నది, మన అప్పర్ మానేరు ఉన్నది, శ్రీరామ్ సాగర్ ఉన్నాయి. నువ్వు సోర్సెస్ నీ దగ్గర ఏం సోర్స్ ఉన్నాయి ఈరోజు నార్త్ తెలంగాణ రైతులకు సాగునీరు కోసం? అది ఎక్స్ప్లోర్ చేయండి ముందు. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ తర్వాత నీ కాళేశ్వరం ఒకటే డిపెండ్ కావద్దు కదా. ఒక ఆల్టర్నేట్ కూడా కావాలి కదా. ఇప్పుడు ఎవరు వీళ్ళు మాట్లాడటం వాళ్ళు మాట్లాడలేదు, అది తీసుకొని రండి అని చెప్పి మేము చెప్తా ఉన్నాం. రైట్. సో కేటీఆర్ కూడా ఈ మాటలు నిన్ననే మాట్లాడాడు, పాదయాత్ర చేస్తా అంటాడు కేటీఆర్. చేసుకుని ఎవరొద్దున్నారు ఆయన కాళ్ళు, ఆయన అంటే మళ్ళీ అధికారంలోకి మేమే వస్తాము. అది అని ఉత్త మాట్లాడలేదు, ఎవరు నమ్మడం ఎవరు లేరు దానికి. రైట్. సో ఇప్పుడు నెక్స్ట్ లాస్ట్గా అధికారం రావడం, నెక్స్ట్ జిహెచ్ఎం సెలక్షన్స్ ఉన్నాయి మీకు, ఆ తర్వాత సాధారణ ఎన్నికల్ని. ఈలోపు ఎమ్మెల్యే రాజాసింగ్ ఉన్నాడు. సో రాజాసింగ్ మొన్న ఒక కీలక కామెంట్ చేశాడు. సేమ్ తమిళనాడు అన్నమయ్యలకు జరిగింది కదా, నాకు జరిగినట్టే అన్నమయ్యలకు జరిగింది. సో అలాంటి వ్యాఖ్యలు చేశాడు. ఆయన లాంటి వాళ్ళను మళ్ళీ ఆయన తీసుకునే అవకాశం కానీ ఇంకా ఏమైనా ఆలోచన చేస్తున్నారా రేపు లోకల్ జిహెచ్ఎంసీ కోసం బలమైన నాయకులు? ఆయన బయటికి పోయింది కదా, మళ్ళీ ఆయన వస్తే అప్పుడు చూడవచ్చు. ఇప్పుడు ఏం మేము మా దగ్గర అప్రోచ్ కాలే కదా. ఆయన జాతీయ పార్టీకి రిజర్వేషన్కి లెటర్ ఇచ్చారు, వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. ఏదైనా మనం రావాలంటే మనం వాళ్ళకి పిలిస్తే వస్తా అన్నట్టుగా ఆయన అంటున్నట్టుగా తెలుస్తుంది. అది పిలిచి వస్తా అంటే డెఫినెట్గా జాతీయ పార్టీ యాక్సెప్ట్ చేస్తే మాకేం అభ్యంతరం ఉండదు. రైట్. జాతీయ పార్టీ ఇప్పుడు ఎంత పెద్ద నాయకులు కాబట్టి జాతీయ నాయకులు డీల్ చేసిండ్రు, లెటర్ కూడా జాతీయ నాయకులకు రాశారు రెసిగ్నేషన్, అక్కడ యాక్సెప్ట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ నేను వస్తానంటే వాళ్ళని అడగాలి. ఎస్. సో రైట్. లాస్ట్గా అదే మీ రోడ్ మ్యాప్ ఇప్పుడు ఈ నెక్స్ట్ ఇయర్, ఇప్పుడు ఫస్ట్ ఇయర్ అయిపోయింది, ఇప్పుడు మీరు సెకండ్ ఇయర్లో ఉన్నారు. ఈ 2వ సంవత్సరంలో ఇప్పుడు మెయిన్ జిహెచ్ఎం సెలక్షన్స్ 3 కార్పొరేషన్లు అయినాయి. దాని టార్గెట్ ఏంది? జనరల్ ఎలక్షన్కు ఎగ్జాక్ట్లీ ఏదన్నా అంటే ఇటు క్యాడర్ కావచ్చు, ఇటు ప్రజలను కావచ్చు, పార్టీని నడిపించడానికి మీ దగ్గర ఉన్న ప్లాన్ ఏంటి? ప్లానింగ్ ఉంది మాదంతా. ఒకటే, కార్యకర్తలని యాక్టివ్ పెట్టడం. 2.5 yearలో అధికార లక్ష్యంగా మన దిశలో పనిచేయాలి, అంతే. వేరే ఆలోచన చేయాలి. ఏదైతే అర్జునుడు ఒక చేప మత్స్యకళ్ళు పెట్టుకున్నాడో మాకు కూడా ఈరోజు అదే టార్గెట్. అధికారం ఏ విధంగా రావాలనేది కింద స్థాయిలో కార్యకర్తలు పనిచేయాలి, ప్రజల్లో పోవాలి, ప్రజల్లో వాళ్ళ సమస్య మీద పోరాడాలి. ఈ ప్రభుత్వంని బట్టబయలు చేయాలి, అవినీతిని. ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక అవినీతి మీద పోరాడాలి, ప్రజలకు అన్యాయం చేసిన పోరాడాలి, వాగ్దానాలు ఏదైతే ఇవ్వలేదు దాని మీద మనం పోరాడాలి. మాకు బాట ఇప్పుడు మాకు కేవలం పోరాటమే, ఈ ప్రభుత్వం వ్యతిరేక పోరాటము. ఎవరు చేయలేరు ఈ ప్రభుత్వం పోరాటం. ఎందుకంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే, ఇద్దరు. అది గుర్తుపెట్టుకుని మీరు, కాంగ్రెస్కు బీఆర్ఎస్కి. ఎందుకంటే ఇప్పుడు ఆ రోజు ఓటుకు నోటు కేసులో కేసీఆర్ గారు రేవంత్ రెడ్డికి బాగా సహాయం చేశాడు. అరెస్ట్ అయిపోయింది. ఇప్పుడు కేసు ఇంతవరకు అది ఎవరు తెలియదు కేసు ఏమైంది. ఈయన ముఖ్యమంత్రి కూర్చున్నాడు. ఈయన అందుకే ఏంటంటే కాళేశ్వరంలో ఉన్న బట్టబయలు చేస్తే బాగుండదని చెప్పేసి ఆయన ఏం ఇన్వెస్టిగేట్ చేయట్లేదు. సపోర్ట్ చేయగా సిబిఐ అన్నాడు ఆయన. సిబిఐ కానీ మొత్తం కాళేశ్వరం అవినీతి ఇవ్వలే, ఆ బ్యారేజీల వరకే ఇచ్చిండు. మొత్తం అవినీతి ఏమని చెప్పి బీజేపీ ఆయన కాపాడుతుంది అనేది రేవంత్ రెడ్డి. ఆయన కాపాడటానికే సిబిఐకి ఓన్లీ బ్యారేజ్ ఇచ్చాడు, ఎన్డీఎస్ఏ ఇచ్చాడు. మొత్తం ఇవ్వాలి కదా అవినీతి మొత్తం ఇస్తే సిబిఐ. ఇప్పుడు దాని మీద సిబిఐ ఏం ఎంక్వైరీ చేస్తుంది? డ్యామ్ కూలింది, కూలే పరిస్థితి ఉన్నది, డ్యామేజ్ అయింది. అది సిబిఐ కాదు కదా పని, అది ఇంజనీర్ చేసే పని, పోలీస్ ఆఫీసర్ చేసే పని కాదు. ఇంత తినరు, ఇది మీరు సిబిఐ ఎంక్వైరీ చేయండి అని చెప్పి రాయాలినా? రాసిండా? రాయలే. ఎక్కడ చూపెట్టమని చెప్పి ఏం రాసిండు? ఆయన మొత్తం దులుపుకున్నాడు. పాప మా కేసీఆర్ తాత ఎందుకు ఆయన ఏం బద్నాం చేయాలి అని ఈయన ఆగిండు. ఈయన హెల్ప్ చేసింది కదా, అంటే క్విట్ ప్రోక్యో వాళ్ళ మధ్యన ఉంది. రైట్. ఈ మధ్యలో మనం చూస్తున్నాం చాలా ఆరోపణలల్లో అత్త మీద కోపం దుత్త మీద ఉంచినట్టు బీఆర్ఎస్ ఏదైనా కాంగ్రెస్ మీద ఆరోపణలు చేయాలంటే బీజేపీ మీద గన్ను పెట్టి కాలుస్తుంది, బీజేపీ కాపాడుతుందని. ఇక కాంగ్రెస్ వాళ్ళు ఏదైనా బీఆర్ఎస్ మీద ఆరోపణ చేయాలంటే వీళ్ళు మళ్ళీ బీజేపీకే వస్తున్నారు. అంటే నిన్న కూడా సీఎం మొన్న మాట్లాడాడు, సీఎం హరీష్ రావు బీజేపీలోకి వెళ్తాడు ఏదో ఒక రోజు అనేది, లేదా కొన్నిసార్లు రేవంత్ రెడ్డే బీజేపీలోకి వస్తాడని బీఆర్ఎస్ అలా. మొత్తం మీద ఈ 2 పార్టీల మధ్య బీజేపీ కాస్త నలిగిపోతుందా? ఈ ఆరోపణలకు ఏంటి కానీ? వాళ్ళ ఆరోపణలు చేసినా వయా బీజేపీ, వీళ్ళ ఆరోపణలు చేసినా వయా బీజేపీ. ఎందుకు ఇలా అవుతుంది? ఎందుకంటే బీజేపీ స్ట్రాంగ్ ఉంది కాబట్టి. ఎవరైనా
ఎవరు భుజం మీద చెయ్యి ఎప్పుడైనా బలం ఉండడం మీద చేస్తాడు, వాడు పీనుగుల మీద చేస్తాడు, ఆయన చెయ్యి ఏడు. అందుకని మా మీద కాబట్టి మా సంతోషం. బీజేపీ కనీసం వాళ్ళు ఒక శక్తిశాలి పార్టీగా గుర్తించారు వాళ్ళు. కానీ ఇద్దరు చేతులైతే వంగిపోతారు. ఇద్దరిని మేము మోయము, కానీ మోసే శక్తి మాకు ఉందని చెప్పి ఇద్దరు ఒప్పుకుంటున్నారు అట్లా. రైట్. సో ఇది మొత్తం మీద ఏడాది పూర్తి చేసుకున్నారు రామచంద్రరావు గారు. ఈ 2వ సంవత్సరంలో కీలకమైన ఎలక్షన్ రాబోతున్నాయి. జనరల్ ఎలక్షన్ కూడా ఈ సంవత్సరం చాలా కీలకం. ఖచ్చితంగా ప్రజా పోరాటాలు చేస్తాం, ప్రజాక్షేత్రంలో ఉంటాం, పార్టీని ఇటు ప్రజలను రెండింటినీ మేము ఉత్తేజపరుస్తాం. రాబోయే ఎలక్షన్లో అధికారమే మా లక్ష్యం అంటూ దాని దిశగా మేము పోరాటాలు చేసి ప్రజల్లోకి వెళ్తామని రామచంద్రరావు గారు అంటారు. రామచంద్రరావు, ఆల్ ది బెస్ట్. మీరు ఈ 2వ సంవత్సరంలో సక్సెస్ కావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.